శ్రీ శ్రీ సంత మణిదేవి అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శనమయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఐవి రోహిత్ సూచనలు సలహాలను తీసుకుంటూ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పరిపాలన కొనసాగిస్తానని ఆయన తెలిపారు. అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలపై ఆర్డీఓ శ్రీధర్ సమీక్షించారు. గురువారం దేవస్థానం ఈవో ఎం చక్రధరరావు, చైర్మన్ ఐవి రోహిత్ సమక్షంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. అనంతరం సత్యదేవుని బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ బాబురావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులారెడ్డి, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అధికారులు, పీఆర్ఓ అనకాపల్లి ప్రసాద్, సిసి గణపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అరకు వ్యాలీ ప్రెస్ వారందరికీ, ఇతర ప్రాంతాల నుంచి ప్రెస్ వారు ఉన్నారు, అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. ఎంతమంది ఆశీర్వాదం కుటుంబాలందరికీ ఉండాలని మనసు కోరుకుంటున్నాను. ఇది మా ప్రత్యేకత ఏంటంటే, నాకు ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే, వీరు వేరే ఏకాశమ్మ గారు అని చెప్పి మా నాన్నగారి టైంలో కుటుంబం పుట్టలేదు. ఆ కుటుంబం పెద్దలు శ్రీనాథరావు మా నాన్నగారు అందరూ కలిసి మరి ఎందుకు వాళ్ళకి ఆలోచించిందో అమ్మవారు ఆదేశం మేరకు ఇక్కడ గుడి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇది కట్టి 40 సంవత్సరాలు అయి ఉంటుంది. నేను గత 10-15 సంవత్సరాల నుంచి ప్రతి పండగకి వస్తాను ఫ్యామిలీతో, కానీ గత 2 సంవత్సరాల నుంచి రాలేదు. నేను వేరే రాజకీయ కారణాల వల్ల, క్యాంపుల వల్ల రాలేకపోయాను. అప్పటి నుంచి నాకు ఎప్పుడు వెళ్ళాలని కోరుకుంది. మొన్నే నర్సిపేటలో కలిసినప్పుడు, ఈ కుటుంబ సభ్యులను కలిసినప్పుడు 2 సంవత్సరాల నుంచి రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరం వస్తాను, అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి ప్రత్యేకంగా రావడం. వీలే కాదు, ఈ కుటుంబ సభ్యులకి నర్సీపట్నంలో ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా దీనికి అందరూ సహకరించి మరి ప్రతి సంవత్సరం కూడా నిష్ఠతో, కుటుంబ సభ్యులందరూ నిష్ఠతో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం చేస్తుంటారు. ఆ కార్యక్రమానికి మేము కూడా రావడం భావిస్తుంటాం. అదే కాదు, ఇది ఈ గుడే కాదు, నర్సీపట్నంలో మేము మైడమ్మ జాతర కానీ, మోకారమ్మ జాతర కానీ మా ఊరు ఫేమస్. ఆ జాతర మేమే చేస్తాం, మా కుటుంబం చేస్తాం. దానికి కూడా వీళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ 9 రోజులు కూడా మాతోటే ఉండి ఆ కార్యక్రమం చేస్తుంటారు. భక్తిభావంతో ఉన్న కార్యక్రమం చేసుకుంటాం. అందుకే నేను కూడా గత 2 సంవత్సరాల విషయాన్ని బాధతో మరి సంవత్సరం ఫ్యామిలీ మొత్తం వచ్చి అమ్మవారికి నమస్కారం పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు ఉండాలనుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు మాకే కాదు, ఈ రాష్ట్రానికి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో బాగా నష్టపోయింది. రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఈ 2 సంవత్సరాలు ఇప్పుడే పునాదులు వేసుకుంటూ అన్నీ నిర్మాణం చేస్తున్నాం. ఎక్కడ ఆటంకం రాకుండా రాబోయే 3 సంవత్సరాలు కూడా ఎక్కడ ఆటంకం జరగకుండా చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, కూటమి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఇచ్చి రాబోయే 3 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోని చేసే విధంగా అమ్మవారి గారికి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి గారికి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అలాగే కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా ఆశీర్వదించుకుంటే అతను 2 సంవత్సరాలు నేను చూస్తాను. స్పీకర్గా అన్ని అప్రోచ్ చేస్తాను. మన రాష్ట్రానికి ఏం కావాలన్నా కాదనకుండా అన్ని వనరులు ఇస్తాం. ప్రధానమంత్రి గారు వారు కూడా ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంకా ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీసుకెళ్ళడం కోసం నరేంద్ర మోదీ గారు మన క్యాబినెట్ సహకారం ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ప్రజలు కూడా ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మీ సహకారం కూడా కావాలా, ప్రజల సహకారం కూడా కావాలా. అందరూ కలిసి అమ్మవారి ఆశీస్సుతో ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం, నెంబర్ 1 రాష్ట్రంగా చెప్తాం. అభివృద్ధి చేసి రాబోయే తరం వారికి ఈ అభివృద్ధి అందించడం కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఆ ప్రయత్నానికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి అమ్మవారిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.